సో ఇప్పుడు డబ్బున్న అతను కొడుకు అతని మీద పడితే సిచ్యువేషన్ ఎలా ఉంది, దీని గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఒక పేదవాడిని అయితే ఇమీడియట్లీ ఎక్కడున్నా కానీ ఏ మూలలో ఉన్నా కానీ 24 hours లోపు వచ్చేసి స్టేషన్లో కోర్టులో ఆప్ చెప్తున్నారే. మరి ఈయన్ని ఎందుకు తీసుకురాలేకపోయారు అని అడిగితే లాస్ట్ ఏం చెప్పారు తెలుసా, మోడీ పర్యటన ఉండడం వల్ల మేము బిజీగా ఉండి ఆయన వదిలేసామన్నారు. అది ఎంతవరకు కరెక్ట్? అంటే ఒక నిందితుడు ఒక కేసు పడ్డది, ఆయన మంత్రి కొడుకా లేకపోతే ఇంకెవరు కొడుకా అనేది పక్కన పెట్టండి, ఒక డబ్బున్నవాడి కొడుకు అంతే. నా దృష్టిలో డబ్బున్నవాడు డబ్బు లేని వాడికి అయితే శిక్షలు ఇమీడియట్గా పడిపోతాయా, డబ్బు ఉన్న వాళ్ళకి అయితే శిక్షలు లేటా అంటే బెయిల్ వస్తుందా, అంటే బెయిల్కి అప్లై చేస్తున్నాడు, ఒక 2-3 రోజుల్లో బెయిల్ వస్తుందట. అంటే 2-3 రోజుల్లో బెయిల్ వచ్చిన తర్వాత బయటకు వస్తాడా? అంటే పోక్సో కేసులో బెయిల్ కూడా ఇస్తారా? మరి అలా అయితే మరి ఫన్ మార్కెట్ భార్గవ పాపం అతను 20 సంవత్సరాలు జైలు శిక్ష చేశారు. అతను కుర్రోడు 20 సంవత్సరాలు, ఎందుకంటే పేదవాడు కదా పాపం, లేనోడు, అడిగేవాళ్ళు లేరు కాబట్టి 20 సంవత్సరాలు, ఒక మనిషికి 20 సంవత్సరాలు జైలు శిక్ష. ఎందుకంటే అసలు పోక్సో కేసు అంటే మామూలు కాదని కోర్టు గోడ మీద పోస్టర్లు అంటించడం, మెట్రోల్లో అడగడాలు ఏ విధంగా చూడాలంటారు? ఇది ఏ విధంగా చూడాలంటే అన్న, ఇప్పుడు నిజంగా ఒకవేళ ఆయన తప్పించుకుని వెళ్ళిపోయాడు, కనపడట్లేదు అని చెప్పి కావాలని వేలా మాట్లాడుతున్నారు కదా. సో పోలీసు వాళ్ళే మాట్లాడుతున్నారు, లేకపోతే వాళ్ళు మాట్లాడిస్తున్నారా, లేకపోతే కొంతమందికి ఇన్ఫ్లుయెన్సర్స్కి ఆల్రెడీ వాట్సాప్లో మెసేజ్లు కూడా వచ్చినాయి, మీరు ఏదైనా మాట్లాడితే ఇది కంటెంట్ మాట్లాడండి అని చెప్పి వాట్సాప్లో మెసేజ్లు కూడా వచ్చినాయి. బండి సంజయ్ గారి తరపున టీం నుంచి వచ్చినాయి ఏంటంటే హనీ ట్రాపింగ్ అది ఇది అని చెప్పి మాట్లాడండి అని చెప్పి వాట్సాప్లో మెసేజ్ వచ్చినాయి. అవి కూడా హల్చల్ అవుతున్నాయి. సో ఈయన తప్పించుకోకుండా అరే అవును నా తప్పు లేదు, నిజంగా నేను ఏ తప్పు చేయలేదు అన్నప్పుడు వచ్చి స్టేషన్కి వచ్చి లొంగిపోతే కోర్టే చూసుకుంటారు కదా, న్యాయమూర్తులు చూసుకుంటారు, చాలా మంది ఉన్నారు కదా. మరి ఎందుకు దాన్ని తప్పించుకుని బెయిల్కి అప్లై చేయడం ఎందుకు, బెయిల్ వచ్చిన తర్వాత రావడం ఎందుకు బయట? ఇది రాజకీయంగానే ఎలా చేస్తున్నారు అని చెప్పండి, రాజకీయ కుట్ర. అది రాజకీయ కుట్ర కావచ్చు అన్న, ఏ కుట్ర అయినా కావచ్చు. నా దృష్టిలో ఒకటే, డబ్బున్నవాడు డబ్బు లేనివాడు సిచ్యువేషన్లో, ఇదే సిచ్యువేషన్లో డబ్బు లేనివాడు ఉంటే వాడిని ఇట్లానే వదిలేస్తారా? ఇతన్ని డబ్బు ఉంది కాబట్టి మంత్రి కొడుకు అని డబ్బున్నవాడని వదిలేశారు.